న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన బలాబలాల ఆధారంగానే పోటీ చేసిందని చెప్పారు. కానీ తాజా పరిస్థితులకు అనుగుణంగా పవన్ పొత్తు నిర్ణయం ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ అదే ఫార్ములా ఉంటుందన్న ప్రచారం సరికాదని తేల్చి చెప్పారు. జనసేనలో కష్టపడి పనిచేసే వారికి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు జనసేన వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. కూటమి ప్రయోజనాల కోసం 4 సీట్లు తక్కువ తీసుకున్నామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పార్టీ శ్రేణులు ఈ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన బలాబలగాల ఆధారంగానే పోటీ చేసిందని చెప్పారు. కానీ తాజా పరిస్థితులకు అనుగుణంగా పవన్ పొత్తు నిర్ణయం ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ అదే ఫార్ములా ఉంటుందన్న ప్రచారం సరికాదని తేల్చి చెప్పారు. జనసేనలో కష్టపడి పనిచేసే వారికి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు జనసేన వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. కూటమి ప్రయోజనాల కోసం 4 సీట్లు తక్కువ తీసుకున్నామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పార్టీ శ్రేణులు ఈ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రమే మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రిక వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీలని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని,
జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకొని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని సందర్భంగా తెలుసుకుంటాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా